అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు గతంలో అనేక పోరాటాలు నిర్వహించాం. 42 రోజులు సమ్మె కూడా జరిగింది. సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం అంగన్వాడీలని అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం వస్తే అంగన్వాడీల కష్టాలు తీరుతాయి అని చెప్పేసి ఆశించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు అంగన్వాడీలని రకరకాలుగా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది, వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఈరోజు మన ఒంగోలులోనే 5 హెల్పర్లకి సెంటర్లో ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పేసి జీవో ఉంది ఆల్రెడీ. ఈ జీవో ఆధారంగా ఒంగోలు, కొప్పోలు, అట్లనే అశ్విని, కీర్తిని, సలోమి, భవాని, రంజాను, విజయ ఈ 5 అర్హులేను హెల్పర్ల నుండి టీచర్లుగా రావడానికి అని చెప్పేసి కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. వర్కర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఆల్రెడీ జూన్ 27వ తారీఖున వాళ్ళు జాయిన్ అయ్యారు. అధికారులు ఆర్డర్ కాపీలు తీసుకున్నారు, వీళ్ళు ప్రమోషన్లు కూడా ఇచ్చారు. ఈరోజు ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళని మేము రాజకీయ వేధింపులు ఉన్నాయి, కింద స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయి, మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చేయాల్సిందే అని చెప్పేసి అధికారులు ఈరోజు అక్రమంగా కలెక్టర్ ఆర్డర్ను కూడా వైలేట్ చేసి ఇక్కడ అధికారులు వాళ్ళ నుండి ఆర్డర్ కాపీలు రిటర్న్ తీసుకున్నారు. రెండోది, రిటర్న్ తీసుకోవడమే కాదు, మీరు ఎక్కడికైనా కోర్టులకు వెళ్లకుండా ఉండటానికి వీళ్ళ మీద బలవంతంగా సంతకాలు పెట్టించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ అధికారుల వైఖరి ఏదైతే ఉందో ఇలాంటి వైఖరి మానుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కింద స్థాయి రాజకీయ నాయకులు వాళ్ళు కాదు వీళ్ళకి ఉద్యోగం ఇచ్చింది, వీళ్ళెవరు వాళ్ళ ఇళ్ళలో పనులు చేయట్లేదు. మీరు వచ్చే అధికారం మారినప్పుడల్లా మీరు మానుకోండి, మా వాళ్ళని పెట్టుకుంటామనే చెప్పే వైఖరి ఏదైతే ఉందో దీన్ని మీరు మానుకోవాలని చెప్పేసి చెబుతున్నాం. కింద స్థాయి టీడీపీ కార్యకర్తల్ని వెంటనే పై స్థాయిలో ఎమ్మెల్యే గారు, మంత్రులు గారు జోక్యం చేసుకొని అంగన్వాడీల మీద వేధింపులు ఆపాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం హెల్పర్లని కదిలిస్తాము, వీళ్ళకి అండగా నిలబెడతాం. రేపు ఆగస్టు 5వ తారీఖున ఇలాంటి రాజకీయ వేధింపుల మీద రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నపూర్ణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆగస్టు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్స్ వేధింపులు, మిడ్ డే మీల్ వర్కర్స్ కానీ, అలాగే అంగన్వాడీ వర్కర్స్ కానీ, అంగన్వాడీ హెల్పర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా మమ్మల్ని మేము పెట్టుకుంటాం, మాకు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటాం అని చెప్పేసి మహిళలనే చిన్న చూప, చిరుద్యోగులనే చిన్న చూప, ఏమైంది అర్థం కాని పరిస్థితి. వివిధ వర్గాలకు సంబంధించిన మహిళలను భయభ్రాంతులకు గురి చేసి గ్రామీణ స్థాయిలో వాళ్ళని తొలగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఒంగోలు ప్రాజెక్టులో 5 చట్ట ప్రకారం ప్రమోషన్ ఇస్తే ఆ ప్రమోషన్ ఎమ్మెల్యే గారిని నేను స్వయంగా వెళ్ళి అడిగాను, ఏంటండి మీరు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఆపమన్నారంటే నాతో అన్నారు, నేనే ఆపమన్నా అమ్మా, మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను, కొత్తగా ఇచ్చే వాళ్ళకి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి, దానికి ఎవరైనా అబ్జెక్షన్ లేదు. కానీ చట్ట ప్రకారం చట్టాలు చేసేది ఎవరు? చట్టాలు చేసింది మీరే కదా. మీరు చేసిన చట్టాలను మీరు ఎలా ఉల్లంఘిస్తారు? ఏం సమాచారం, ఏం సందేశం రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఇస్తున్నారు? చట్టంలో ఉన్నటువంటి ప్రతినిధులే, గౌరవ సభ్యులే గౌరవించకపోతే సామాన్య ప్రజానీకం ఎలా గౌరవిస్తారో ఈ శాసనసభ్యులు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈరోజు నేను ఒక స్టేట్మెంట్ చూశాను, లోకేష్ బాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసులకి అలవాటు అయిపోయింది కామ్రేడ్స్ ని అరెస్ట్ చేయడం. గత ప్రభుత్వం హెరాస్మెంట్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడికి మేము వెళ్ళినా కూడా ముందుగానే అరెస్ట్ చేస్తున్నారు కామ్రేడ్స్ ని. కామ్రేడ్స్ చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి పోలీసుల్ని మందలించాడు. లోకేష్ బాబు గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు మందలించాల్సిన అధికారులను కాదు, మీ శాసనసభ్యుల్ని మందలించండి, మీ శాసన మండలి సభ్యుల్ని మందలించండి, మీ ఎంపీల్ని మందలించండి, మీరు పాఠాలు నేర్పుకోండి, ట్రైనింగ్లు ఇవ్వండి. మమ్మల్ని వేధిస్తుంది ఎవరు? మీ వాళ్లే. అధికారుల మటుకి పావుల్లాగా వాడుకుంటా ఉన్నారు. కాబట్టి మేము చెప్పదలుచుకుంది, చిరుద్యోగులకి మీరు గత 42 రోజులు సమ్మె చేసేటప్పుడు మీరు ఏం చెప్పారు? వద్దన్నా కూడా మా దగ్గరికి వచ్చి మేము వెంటనే వేతనాలు పెంచుతాం, మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, మేము ఆ ప్రభుత్వం తొలగించినట్టుగా మేము తొలగించమని చెప్పారు. ఆ మాటకు కట్టుబడండి. ఈ రోజు నిన్ననే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు అంగన్వాడీ మీద.
పని 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 పెంచే విధంగా చేస్తున్నారు తప్పితే పనికి తగ్గ వేతనం ఇచ్చే విధంగా చేయడం లేదు. అంగన్వాడీలు చేస్తున్న పని ఏంటో ప్రభుత్వం తెలుసుకోవాలి. ఆ ప్రభుత్వాన్ని కొలమానం చేసి మా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ఒంగోలు ఎమ్మెల్యే గారికి కానీ మరీ చెప్తా ఉన్నాం. 2024 అయిపోయింది అనుకుంటున్నారు మీరు. 2029 కూడా త్వరగానే వచ్చేసింది. మా ముందలే 30 మంది మహిళలని మీకు గ్రీటింగ్స్ చెప్పడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే మీరు నేనే తీసేయమన్నాను, నేనే తొలగించమన్నానని మహిళల ముందర చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే మీరు ఉపసంహరించుకోవాలి మీ మాటని. అంగన్వాడీల ప్రమోషన్స్ చట్ట ప్రకారం ఇచ్చిన ప్రమోషన్స్ వెంటనే ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు ఆగస్టు 5వ తారీఖున కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేస్తాము. ప్రమోషన్స్ వెంటనే ఇచ్చిన ప్రమోషన్స్ వెనక్కి వాళ్ళకి ఇచ్చేసేయాలి. అలాగే వేధింపులు ఆపాలని చెప్పేసి మా వేతనాలు పెంచాలని చెప్పేసి మీరందరూ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి జూలైలో మాకు ఇవ్వాలి. జూలై మాసం పోయి ఆగస్టు కూడా వచ్చింది. మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.